హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీరు మీ సొంత జిల్లాలలో మీ సొంత జిల్లాకి దగ్గరలో పోస్టింగ్ పొందవచ్చు. అండ్ ఈ జాబ్ వచ్చేసి స్టార్టింగ్లోనే మీకు 40,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏమీ అవసరం లేకుండా ఈ జాబ్ అయితే మనకి వస్తుందన్నమాట. మీకు సెలెక్షన్లో కూడా ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవన్నమాట. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ, తెలంగాణ అందరూ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి సంఖ్యలోని వ్యాకెన్సీ ఉంటాయి. అండ్ మనకి ఎగ్జామినేషన్ కూడా తెలుగులో కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ని నోటిఫికేషన్ గురించి మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరికి తెలియదు, ఫస్ట్ నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మాకు కామెంట్స్ చేయడం వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి ఉత్సాహం అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూద్దాము. సో ఈ జాబ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఆగస్ట్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 21 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి మొబైల్లోనే మీకు చూపిస్తూ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చెప్తాను. సో కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ పార్ట్ వీడియో డీటెయిల్గా వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కూడా నాకు తెలుస్తుంది కాబట్టి మీ రెస్పాన్స్ని బట్టి వీడియో చేయడానికి ప్లాన్ చేస్తాను. మన సొంత రాష్ట్రంలోని మన సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఉన్నాయో, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ యూసీఓ బ్యాంక్ కానీ, ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులో పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఈ జాబ్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే శాలరీ ఎంత వస్తుందంటే మనకు బేసిక్ పేమెంట్ వచ్చేసి 24,000 నుంచి 64,000 వరకు బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట. సో దీంతో పాటుగా మనకి చాలా రకాల అలయన్సెస్ అయితే వస్తాయి. అవన్నీ కలుపుకుంటే మనకు స్టార్టింగ్లోనే 42,000 వరకు అయితే మనకి శాలరీ అయితే పొందవచ్చు అనమాట. అండ్ మనకు ఈ పోస్ట్ పేరు ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసోసియేటు. దీన్నే మనకు క్లర్క్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో చాలామంది బ్యాంకులలో క్లర్క్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. కంపల్సరీగా రావాలని చెప్పేసి మనకు జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఎక్కడ ఇంటర్వ్యూ లేకుండానే జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీకు ప్రీమియర్ ఎగ్జామ్స్ పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు యాప్టిట్యూడ్, రీజనింగ్, అబిలిటీ నుంచి క్వశ్చనింగ్ అయితే అడుగుతారు. సో ఇందులో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు అడుగుతారు. మనకు 30 మార్క్స్కు సెలెక్షన్ టైం ఉంటుందన్నమాట. ప్రతి క్వశ్చన్కి మనకి ఇక్కడ టైం ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ టైం ఉంటుంది. అంటే 1 అవర్ అనమాట ఎగ్జామినేషను. అండ్ మనకు నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఎటువంటి డిస్క్రిప్టివ్ టైప్ అయితే కాదనమాట. అంటే ఎంసీక్యూ ప్యాటర్న్ కాకపోతే ఇక్కడ చూడండి, దీనికి కూడా జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, అలానే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలా అయితే ఉంటుందన్నమాట. ఈ టాపిక్స్ నుంచి మనకు 155 క్వశ్చన్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. 200 మార్క్స్కి 120 మినిట్స్ అయితే మనకు
టైం అయితే ఇస్తారనమాట. ఈ ప్రీమియరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామ్కి పెడతారనమాట. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఫైనల్ సెలెక్షన్లో కన్సిడర్ చేస్తారు. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమినరీ మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లాంగ్వేజ్లో మీకు కూడా ఎగ్జామినేషన్ అనేది పెడతారనమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో మీకు కూడా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కావాలనుకుంటే మీరు కూడా అక్కడ అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే మీకు తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. లేదు మాకు ఇంగ్లీష్ హిందీ కావాలనుకుంటే ఇంగ్లీష్లోనే మనకు ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అనేది తయారవుతుంది, కండక్ట్ చేస్తారు ఆ లాంగ్వేజ్లోనే. సో మనకి ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ 1, 2026 కల్లా మీకు మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. సో మనకు మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 ఇయర్స్ వరకే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి ప్లస్ ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఇయర్స్, పీడబ్ల్యూబుల్ రుడి వాళ్ళకి మీకు ప్లస్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయానికి వచ్చినట్లయితే ఈసారి కూడా మనకు భారీ సంఖ్యలో వ్యాకెన్సీ అనేవి ఉంది అన్నమాట. ఈసారి కూడా మనకి భారీ సంఖ్యలోనే వ్యాకెన్సీ అనేవి ఉండడం అవకాశం అని లాస్ట్ ఇయర్ అయితే మనకు 10,000కి పైగా వ్యాకెన్సీతో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈసారి ఇంకా వ్యాకెన్సీ అప్డేట్ కాలేదు. మీకు ఆగస్ట్ 1 తర్వాత వ్యాకెన్సీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లోని వ్యాకెన్సీ ఉంటాయి, తెలంగాణ వ్యాకెన్సీ ఉంటాయి. ఈ విధంగా మనకి ప్రతి సెట్కి సంబంధించి ఏ బ్యాంకులో ఎన్ని వ్యాకెన్సీ ఉన్నాయి అనేది ఫస్ట్ ఆగస్ట్ తర్వాత అయితే తెలుస్తుందన్నమాట. సో మనకి ప్రతి కేటగిరీ వ్యాకెన్సీ ఉంటాయి. అండ్ మనకి ఈ పీడబుల్ వాళ్ళైనా, ఎక్స్ సర్వీస్ మెయిన్ వాళ్ళైనా, ఇలా ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బ్యాంకుకి సంబంధించి నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన విద్యా అర్హత వచ్చేసి 21 ఆగస్టు 2026 కల్లా మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో BA బీటెక్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ టెస్ట్ పెడతారు. కాబట్టి మీకు తెలుగులో లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. దీంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.